వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి రేపు ఈ తారీఖు నాడు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు వీరికైతే 2016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 4016 రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మనకి రేపు ఈ జిల్లాలలో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల డబ్బుల కింద పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి రేపు ఎటువంటి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక మన తెలంగాణలో ఈ నెలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రకారం మీరు మీ బ్యాంక్ ఖాతాకి అదేవిధంగా మీకు ఇటువంటి అర్హతలు కలిగి ఉంటేనే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాల్లోనైతే మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి వీరికైతే 4016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6016 రూపాయలు మనకి, ఇక వీరికైతే ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయలను నిధులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచి 2 కొత్త పథకాల కింద ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఈ వీడియోలో. మనకి చాలా రోజుల నుంచి చాలామంది ఆ నెల నుంచి ఈ నెల నుంచి అని రోజులు జరుపుతూ ఇప్పటి వరకు కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకానైతే విడుదల చేయలేదు. అసలు అఫీషియల్ అప్డేట్ ఏంటి, ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని చూడడమే కాకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఈ పెన్షన్ల కోసం అనేక రకమైన పథకాల కోసం తెలంగాణలో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 2016 రూపాయలు, 4016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక మనకి ఏదైతే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద ఈ పెన్షన్ డబ్బులు గత 2 నుంచి 4 రోజుల నుంచి మనకి మొన్నటిదాకా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మొన్నటి వరకు మహబూబ్ నగర్, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేశారు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో. ఇక రేపు వచ్చేసి ఎవరైతే ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రతి నెల బ్యాంక్ అకౌంట్కి దగ్గరికి వెళ్ళి లేదంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి రేపు అనగా తెలంగాణ ఉన్నటువంటి మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా నిర్మల్, సూర్యాపేట, హన్మకొండ, మంచిర్యాల, సిరిసిల్ల, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, అదేవిధంగా హన్మకొండ, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అనేది మళ్ళీ అప్డేట్ చేసుకొని ఉండాలి. మీ మొబైల్ నెంబర్కి, ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉన్న వారికి మాత్రమే వారికి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల పథకం దాదాపు వచ్చేసి మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు దాదాపు దగ్గరికి అయితే వచ్చాయి. జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా దసరా పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే మనకి రాబోతున్నటువంటి నవంబర్ నెల మొదటి వారంలో 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.